కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. సమావేశానికి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఆర్ అరుణ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 10 ఏళ్లలో పార్టీలో జరిగిన పరిణామాలు, పార్టీ బలోపేతంపై సమావేశంలో నేతలు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాదాపు 53 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టి మన రాష్ట్రానికి మాత్రం నిధులు కేటాయించడం అనేటటువంటి దాంట్లో వివక్ష పాటించింది. మన రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. రైల్వే కోచ్కు సంబంధించినటువంటి దానికి నిధులు కేటాయింపులు లేవు. ఈ రకంగా కేంద్ర బడ్జెట్లో రావాల్సినటువంటి వాటా మన రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాటికి నిధులు కేటాయించడంలోనే ప్రభుత్వం ఆ రకంగా కేరళలో ఎట్లయితే ఇక్కడ కూడా ఆ రూపంలోనే మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిధులు కేటాయింపులు లేవు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన పెట్టడం వరకే పరిమితం అవుతుంది తప్ప దాన్ని వ్యతిరేకించి గట్టిగా నిలబడి పోరాడేటటువంటి పద్ధతుల్లో కేంద్రంతో పోరాడేటటువంటి పద్ధతులను అనుసరించడంలో వైఫల్యం ఉంది. మేడిగడ్డ ఆనకట్టపై కుట్రలు చేస్తుంది చాలదన్నట్టు అన్నారం ఆనకట్టలను కూల్చేసేందుకు కుతంత్రాలు తెరతీశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలు తొంగలో తొక్కి అన్నారం ఆనకట్ట పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి ప్రాజెక్టును ప్రమాదంలోకి నెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఆనకట్టను బలహీనపరిచి బీఆర్ఎస్పై బురదల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎక్స్ వేదికగా కోరారు.